పెద్దలు జానారెడ్డి సారు పండుగ పుట్ట పెద్ద పెద్ద బాంబు వేల్చిండు. కానీ సార్ని చూస్తుంటే ఏదో పరేషాన్లనే ఉన్నాడు అని అర్థమవుతున్నది. మరి ఏమైంది? సార్ ఎందుకు పరేషాన్లు ఉన్నాడో అస్సలు తెలుస్తలేదు నాకు. రేవంతం సార్కు వెనక పొంటుండి గైడ్ లైన్స్ ఇస్తానరట. కేసీఆర్ సార్కి అసెంబ్లీలో పెద్ద దిక్సూచి మీరు. ఉత్తమ్ సార్ని ఉరుకులు పెట్టించే హుషారున్నోళ్ళు మీరు పరేషాన్లు ఉండుడేంది సారు? ఓ జానారెడ్డి సారు, నా మనస్తాపం ఎంత మేరకు ఉన్నదంటే ఇంకా రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని విలువలు ఇంత దిగజారుడి యొక్క పరిస్థితుల్లో కొనసాగటం సబబా లేదా అని చెప్పి ప్రతి క్షణం ఆత్మవిమర్శ చేసుకుంటున్నా, ఆత్మక్షోభపడుతున్నా. అబ్బా, జానారెడ్డి సార్కు మస్తు బాధ అవుతున్నది మొన్న రేవంత్ రెడ్డి సార్ చేసిన ఘనకార్యంతో. ఇక బాధ అయితే జరోర్చుకో కానీ గొట్టు నిర్ణయాలు ఏం తీసుకోకు సారు. నేను పోరాటం చేయాలన్నా విశ్రాంతి తీసుకోవాలన్నా అనేటువంటి అంశం పైన నా మిత్రులతోటి, నా పార్టీతోటి, లేక నా అభిమానులతోటి, లేక కొంతమంది మేధావులతోటి, లేక ఇంతవరకు నన్ను ఎదిగించినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కొన్ని అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకున్న తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఊకోసారు ఎవరితో మాట్లాడినా ఒప్పుకోరు కానీ మీరు రాజకీయాలలో ఉండాల్సిన వాళ్ళు మీ లెక్క సూటి ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా సారు? ఇటువంటి పరిస్థితులను తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఇంత బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడుతున్న విషయాన్ని మీరు శ్లాఘించాలి, స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మీరు విశ్లేషించాలి. ఇంకా ఇతరులకు చైతన్యపరిచే విధంగా మీ ధోరణి ఉండాలని నా కోరిక. సరే, మరి ఎన్ని దినాలలో మాట్లాడి చెప్తావు సారు? నో టైం లేదు, డేట్ లేదు, చెప్పిన దాకా మీరు ఆగండి. అయ్యో వద్దు సారు, వద్దు. మిమ్మల్ని వాళ్ళన్న బాధ పెట్టుంటే జర ఓర్చుకోండి కానీ రాజకీయాలనే ఉండాలి సారు. మీరు పెద్దలు జానారెడ్డి గారు లేని అసెంబ్లీని పబ్లిక్ చూడలేరు సారు, చూడలేరు. అర్థమే అవగాహన అనాలోచితమైనటువంటి చర్యకు ఇంకా దాంట్లో ఆ మాటలకు నా సమాధానం అనేటువంటిది లేనే లేదు.